మీ అత్తగారిని పట్టుకుని ఏమిటా మాటలు? అత్తగారా అరిటాకుల కట్టగారా? శుభలేఖలు. ఈ శుభలేఖలన్నీ పట్టుకెళ్ళి పెంట కుప్ప మీద పారేసుకోండి. చిచ్చి! ఎంత బరి తెగింపే నీకు? ఆడదానివి ఈ ఇంటి కోడలుగా రాబోయేదాని. అమ్మో, అడుగు పెట్టకుండాని పిడుగులు పేల్చావు కదే. పో, వెళ్ళిపోక నుంచి. అమ్మా మధు, మగ పెళ్లి వారు రేపు శుభలాగలు ఇవ్వడానికి వస్తున్నారు. మనం కూడా అర్జెంట్ గా ప్రింట్ చేయించాలి కదా. ఇదిగో మ్యాటర్. నీకు నచ్చిన కార్డు సెలెక్ట్ చేసుకుని వెంటనే ప్రెస్ లో ఇచ్చాయి. ఇదేంటి? నా పేరు పక్కన బిఎస్సీ అని రాయలేదేంటి? ఆయన లాయర్ అని తెలుసు. బిఎల్లా ఎల్ఎల్బియా అది తెలియాలిగా. అలాగా? అయితే ఒక పని చేస్తానమ్మా, మగ పెళ్లి వారింటికి వెళ్ళి అబ్బాయి డిగ్రీ ఏమిటో తెలుసుకుని వస్తాను. డాడీ, ఆ పని నేనే చేస్తాను. నువ్వా? పెళ్లి కూతురు అయి ఉండి మగ పెళ్లి వారింటికి వెళ్ళటం అంత బాగోదమ్మా. ఈ రోజుల్లో కూడా ఈ ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? అవును అంకుల్, మేము కూడా వెళ్ళొస్తాగా. వద్దంటే వాళ్ళు వినేలా లేరు. ఆ కార్ తాళాలు ఇవ్వండి. బాయ్ అంకుల్. నువ్వేంటమ్మా ఏంటి అద్దుతున్నావేంటి? తొందరగా కానీ. నువ్వేంట్రా, నువ్వు వెతుక్కుంటావేంట్రా? కానీ కానీరా. రండి రండి రండి. అబ్బాయి గారి పెళ్లి కదండి, అందుకండి సందరంతా. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ఊళ్ళో శుభలాగులు ఉండడానికి వెళ్ళారండి. ఏంటంటే మనుషులకే కాదండి, కోళ్ళకి తోళ్ళ కూడా ఇచ్చేస్తున్నారండి. 10,000 ఇచ్చారండి. అమ్మాయి గారు చెప్పా పెట్టుకుంటూ వచ్చారంటండి. అబ్బాయి గారి మీద మనసు లాగేసిందా? మనసు లాగేయడమే కాదు, చొక్కా కూడా వేసేసి. అమ్మాయి గారు రండి రండి రండి. అమ్మాయి గారు, ఇంతకీ మీ యువరాజా వారు ఎక్కడా? మా యువరాజా వారు ఇంజన్ గుర్రం ఎక్కి బట్టలాటకి బజార్ అడవికి వెళ్ళారు. రాణి గారి కంటే రాజావారే ఎక్కువ చదివినట్టున్నారే. అవునే, చాలా కోర్సులు చదివినట్లున్నారు. డాక్టరు, లాయరు, ఇంజనీరు. అబ్బో. తాతయ్య, మీ అబ్బాయి గారు ఏం చదివారు? వాళ్ళ దాకా చదివానండి. అమ్మాయి గారు చెప్పకూడదు కానండి, ఆయనకంటే నేను 2 అక్షరాలు ఎక్కువ చదివానండి. ఊళ్ళు కూడా వచ్చండి. నిజం చెప్పు. నిజమండి బాబు, సంతకం చేయడం కూడా రాదండి. ఒట్టు వెళ్ళిపోతారండి. మరి ఆ ఫోటోలన్నీ? ఆ ఫోటోలా మా అబ్బాయి గారు ఎన్టీఆర్ ఖైతానండి. ఖైతానా? ఖైతానంటే? ఖైతానంటే ఖైతాన్ ఫ్యాన్ అండి బాబు. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది? అమ్మాయి గారు ఏమండి? కోడలు పిల్లండి. మధు, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? మీ అబ్బాయి ఏం చదివాడు? మా అబ్బాయికి చదువు అబ్బలేదమ్మా. మరి మీ అబద్ధాలు అబ్బాయా? అమ్మాయి, మీ అత్తగారిని పట్టుకుని ఏమిటా మాటలు? అత్తగారా అరిటాకుల కట్టగారా? ఈ పెళ్లి జరగదు. బుద్ధి లేకుండా మాట్లాడు. ఎవరు ఎవరు బుద్ధి లేకుండా మాట్లాడుతుంది? లాయర్ డ్రెస్ లో మీ అబ్బాయి ఫోటో తీయించి అది నాకు చూపించి మోసం చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారా? ఆ అర్థాలకు నిశానీ గడుతూ నాకు పెళ్ళ. ఏమిటి అన్నా? నా కొడుకు నిశానికాడా? ఏది మళ్ళీ అను. అది సరే, ఊరుకో. ఇప్పుడు అనవసరంగా గొడవ పడితే పెళ్లి అయిపోతుంది. పెళ్లి లేదు, గొడుతు గుడ్డు లేదు. శుభలేఖలు. ఈ శుభలేఖలన్నీ పట్టుకెళ్ళి పెంట కుప్ప మీద పారేసుకోండి. చిచ్చి! ఎంత బరి తెగింపే నీకు? నా భర్త ముందు మగవాళ్ళు కూడా చేతులు కట్టుకుని మాట్లాడడానికి భయపడతారే, అటువంటిది ఆడదానివి ఈ ఇంటి కోడలుగా రాబోయేదానివి. కోడలుగానా? ఈ ఇంటికా? చచ్చినారాను. ఇదిగో, నువ్వు వచ్చినా నేను రానివ్వనే. అమ్మో, అడుగు పెట్టకుండాని పిడుగులు పేల్చావు కదే. ఇదిగో, మళ్ళీ నా గుమ్మం తొక్కావో నీ కాళ్ళు విర్రకొడతాను. పో, వెళ్ళిపోక నుంచి. ఏమండి? అమ్మా 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 అదిరిపోయే పట్టుబట్టలు తెచ్చాను. మనకే కాదు, తనకు కూడా తెచ్చాను. రేట్లు మాత్రం అడక్కు, రెచ్చిపోయాను. మరి ఈ అబ్బాయి గారి పెళ్లి కదా. రే తాతయ్య, ఇలా రారా, నిన్నే. ఇవి తీసుకెళ్ళి మన పెద్ద బీరువా ఉంది కదా, అందులో జాగ్రత్తగా దాచే. ఏమైంది? ఏమిటిదంతా? అమ్మా, ఏం జరిగింది? నువ్వు చదువు సంధ్య లేనివాడివని పెళ్లి శుభరాకులు చించి మీ నాన్న మొహాన్ని కొట్టిపోయింది నీ కాబోయే భార్య. కాబోయే భార్య కాదు, వాణ్ణి కాదనుకుని పోయిన భార్య. నా కొడుకు చదువు లేదు, కానీ దానికి చదువుండి కూడా సంస్కారం లేదు. ఆడదయ్యుండి సిగ్గు శరం లేదు. రాజా, ఈ క్షణం నుంచి నువ్వు ఆ పిల్లను మర్చిపోవాలి. ఇక నుంచి దాంతో మాట్లాడడానికి వీలేదు, కనీసం దాని ముఖం కూడా చూడడానికి వీలేదు.
చెప్పు, ఆ అమ్మాయిని మర్చిపోతానని ప్రమాణం చేసి చెప్పు. నాన్న నాన్నగానే అడుగుతున్నాను, ప్రమాణం చేయి. నేను చెయ్యను. ఏమన్నావురా? నువ్వు ప్రమాణం చేయవా? ప్రమాణం చేయవా అంటే నాకింత అవమానం జరిగినా నువ్వు ఏమీ లెక్క చేయవన్నమాట. అదే నా కథ కొడుకైతే ఈ జరిగిన దానికి వాడి రక్తం మరీ కాకుండా ఉంటుందా? రాజేశ్వరి, నువ్వు మాకు పుట్టలేదు కాబట్టి 5 ఏళ్ళు మా భుజాల మీద పెరిగిన విశ్వాసం కూడా మర్చిపోయి నువ్వు ఏమీ పట్టనట్టు ఉండిపోయావురా. ఒరేయ్, ఇన్నేళ్ళు చెప్పని నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఒక అనాథివి, నువ్వు ఒక అనాథివి, నువ్వు ఒక అనాథివి, నువ్వు ఒక అనాథివి. పాతికేళ్ల క్రితం మా అన్నయ్య వదిన పిల్లలు పుట్టం కోసం గుళ్ళు గోపురాలు తిరిగి వస్తామంటే, అన్నయ్య నువ్వేం బెంగపడబాక, హాయిగా తిరిగి రండి అని దగ్గరుండి పంపించానే, అది నా తప్పురా. 10 రోజుల్లో తిరిగి వస్తానన్నోళ్ళు 10 నెలలైనా తిరిగి రాకపోతే అలా పోచపోయారలేదు, అలా అతిమనం అనుభవిస్తున్నాంగా అని మురిసిపోయానే, అది నా తప్పేరా. ఏడా తిరిగాక ఈ కుప్ప తొట్టి గాని ఎంట పెట్టుకొచ్చి, "ఒరే తమ్ముడు, దేవుడు దయదలిచాడురా, మీ వదిన కడుప్పండి, మాకు మా పిల్లలు పుట్టాడు" అని ఈ యతవని చూపిస్తే చెవులో చెట్టెట్టుకుని నమ్మేశాను చూడు. అది 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 నేను చేసిన తప్పేరా. అమ్మ నాన్నయ్య లక్క పెడత లాంటి నోటితో గుమ్మడికాయంత గుట్టుని గుట్టుక్కన మింగేసి 25 ఏళ్ళు కడుపులో పెట్టుకుని, అదే అమ్మో పట్ట పెరిగిపోతుందిరా అని కామెడీ చేస్తావా? ఎందుకు నాన్న అలా ఊరికే ఏడిచేస్తావు? వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, అందుకనే ఎవరో దత్త తీసుకున్నారు. ఇందులో తప్పే ఉంది. అవును రోయ్, తప్పేం లేదు కదా. అదే కదా అన్నయ్య నేను చెప్పేది. అయ్యో బాబోయ్, దోలు తీరిందా సన్నాసి? ఆన్నెవన్నో చేసుకునే దత్తతో నిన్ను చేసుకుని ఉంటే అస్థికలు నీకు, ఆస్తి నాకు దక్కుండేవని నా ఏడుపు. ఇప్పుడు మాత్రం ఆస్తి ఎక్కడికి పోతారా? తండ్రి కొడుకుల సెంటిమెంట్ నాటు బాంబులా పేలి దెబ్బక ఆ కొడుకు మళ్ళీ వచ్చి కుప్ప తొట్టులో పడ్డాడు. మళ్ళీ ఆడు ఆ గడపలో అడుగు పెట్టకూడదు. దండాలండి అయ్య గారు. అమ్మగారండి, ఆ అబ్బాయి గారు నిద్ర లేచారా అండి? ఈరోజు శనివారం కదండి, తలంటుదామని వచ్చానండి. అమ్మా, వెన్న దోశలు నేతిగారులు చేశాను, ఇంకా ఏం చేయమంటారు? ఎవరు తినడానికే? నువ్వు తినడానికా? ఎందుకురా? ఎందుకు ఆ బండి అలా తుడుస్తున్నావు? ఎవరికి తిరగడానికి? కొండ కొండ అవతలికి. నా కొడుకే లేకపోతే మీరందరూ ఎందుకురా? పోమంటుంటే పండి పండి. రాజేశ్వరి, ఏదో ఆవేశంలో అనాలోచితంగా అన్నానే తప్ప అనాలని నేను ఆ మాట అనలేదు. ఇన్నేళ్లుగా ఈ వీరమాచినేని చంద్రశేఖర వరప్రసాద్ ముందు నిలబడి చిన్న మాట అనే ధైర్యం ఎవరికీ లేదు. అలాంటిది ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చి ఊరందరి ముందు నన్ను అవమానిస్తుంటే ఆ పిల్లను పెళ్లి చేసుకో నాన్న అనే మాట ఇవ్వలేదని ఆవేశంలో నోరు జారి వాడిని అనాథ అని ఒకే మాట అన్నాను. అవునండి, ఒకే మాట, 3 అక్షరాలు. కానీ నిప్పు నిరసలాంటి ఆ ఒక్క చిన్న మాట 3 గుండెల్ని కాల్చేసి మన ముగ్గురిని దోషులుగా నిలబెట్టిందండి. చేతి మీద చిన్న చీమ కుడితేనే తట్టుకోలేడే, గుండె మీద గుండెపంతో కొడితే వాడేమైపోతాడండి? ఏమైపోతాడు? వాడు నా కన్న కొడుకు కాదని ఊరందరికీ తెలిసిపోయిందిగా. అందరి దృష్టిలో నేను గొడ్రాలనేగా. నిన్నట్లా చూస్తారా ఇవాళ నన్ను ఎవరైనా? రాజేశ్వరమ్మ గారు, మా అమ్మాయికి సీమంతం చేస్తున్నాం. ముందు మీరే గాజులు తొడిగి అక్షంతలు వేయాలి. రాజేశ్వరి గారు, మా బిడ్డని తొట్టిలో వేస్తున్నాం. మీరే ముందు ఉయ్యాలు ఊపాలి. అమ్మా, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం. ముందు మీరే మంగళసూత్రం అందివ్వాలి. ఇలా ఇంకెవరైనా అంటారండి? మీరు మాత్రం బాగుకున్నారు. ధర్మరాజు అంతటి వారిని పేరు తెచ్చుకున్నారు. అబద్ధాలు ఆడరని, ఆడిన మాట తప్పురని, అంతటి పెద్ద మనిషి ఎక్కడా లేరని ఊరంతా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే నా సిగ్గు వెనకాల గర్వం మీకేం తెలుసులేండి. నాకు తెలుసు. ఇప్పుడు అదంతా తుడిచిపెట్టుకుపోయిందిగా.
ఏమండి 25 ఏళ్ళగా నిజం కప్పిపెట్టి అబద్ధాలు ఆడారని ఏ నోటితో మిమ్మల్ని పొగడారో ఆ నోటితోనే మిమ్మల్ని అందరు ఇప్పుడు అంటున్నారు కదండి. రాజేశ్వరి, కొడుకు ప్రేమంటే ఏంటో 25 ఏళ్ళగా నీ కళ్ళతో చూసి నా గుండెతో అనుభవించాను. ఇప్పుడు నీ కళ్ళు ఏడుస్తుంటే నా గుండె మాత్రం పగలకుండా ఉంటుందా? నా కొడుకును నాకంటే గొప్పవాడిని చేయాలని మందలిస్తానే తప్ప అదంతా నా ప్రేమ కాదంటావా? ఊరుకో, వాడెక్కడున్నా సరే వెతికి బతిమాలు తీసుకొస్తాను. అయ్యో మీరెందుకండి వెళ్ళడం? అసలే వాడికి అభిమానం ఎక్కువ, పైగా మీరంటే భయం కూడాను. ఇద్దరిలో ఎవరే మాట జారినా ఏమవుతుందో వద్దండి, నేనే వెళ్తాను. వాడు నా బిడ్డ, 10 నెలలు మోసి కనలేదు గాని 25 ఏళ్ళు నా కడుపులోనే పెట్టుకుని పెంచుకున్నానండి. వాడు నా మాట కాదండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తానుగా. రాజా, అమ్మా, రక్తం పంచుకు పుట్టని నీ కొడుకుని నీ ప్రాణం పంచిపెట్టి ఎందుకమ్మా పెంచావు? బాబు, ఈ నేళ్లలో ఒక్కసారైనా ఈ నిజం నాకెందుకు చెప్పలేదమ్మా? మరిచిపోయాను నాన్న. ఆ విషయం 25 ఏళ్ల క్రితమే మర్చిపోయాను. బాబు, ఇంటికి రారా నాన్న. మీ నాన్నగారు నిద్రాహారం లేకుండా నీకోసం ఎదురు చూస్తున్నారా బాబు? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను, కానీ ఇప్పుడు కాదు. రాజా, అవునమ్మా, నేను తప్పకుండా వస్తానుగా. నువ్వు ఇంటికెళ్ళు. బాబు, నేను తిండి తినేది నా చేత్తో నీకు పెట్టాకే, అది మాత్రం గుర్తుంచుకో. అమ్మా, నీ కొడుకు ఒక మాట ఇస్తావా? ఏమిటి నాన్న? నేనెవరికి పుట్టానన్నది నేను బతికుండగా వినకూడదు. దయచేసి ఈ ఒక్క విషయం నాకెప్పుడు చెప్పకమ్మా. ఈ జన్మకి మీరే నా కన్న తల్లిదండ్రులు. రాజా, ఝన్ 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 తెలుగు వంద